చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? కట్ చేస్తారు. కట్ చేసి అండిస్తాం సార్. కట్ దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా? క్లీన్ చేస్తాం, పుట్టు బుర్ర తీసేస్తాం. అది బాగా ఎండిన తర్వాత 4 రోజులు ఉండి వెళ్ళిపోతాం. ఊళ్ళు మాకు పల్లెలు అమ్ముతారు. ఊర్లో 50 ఇళ్ళకి వెళ్ళి అలా అమ్ముకోమే, తిరిగి తిప్పి అమ్మడమే. బుర్రల మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు పంపిస్తారా? మేమే వెళ్తాం. మళ్ళీ మీరే వెళ్తారా? ఎండ పెట్టుకొని ఇవన్నీ నిప్పెట్టిన పేపుతాను బాబా, ఇవన్నీ నిప్పెట్టిన పేపుతాను బాబా. మళ్ళా చూస్తున్నాను అన్ని నేను. తల్లిదండ్రులు గేంజ కాయసం బిడ్డలు సుఖం. నీకు ఎంతమంది అమ్మా? నాకు 3 బాబులు బాబు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఏటకే వెళ్తారు, చదువు వెళ్ళి. అప్పుడు మాకు తినడానికి ఎందుకు చదివించాలా? నువ్వు చదివించలే కదా? నువ్వు చదువులే ఇదే కదా. అప్పుడు నువ్వు ఇచ్చిన ఇల్లే కట్టుకొని పోయాం. ఏం చేస్తాం బాబు? పరిస్థితులు ఉంటాయి, పరిస్థితుల నుంచే బయటకు రావాలి. తెలివితేటలు కట్టిద్దామా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది. ఎందుకంటే అందరినీ చూసి ఏం జరుగుతా ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు మాట్లాడడానికి వచ్చాను. నేను అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు బటన్ నొక్కి కాదు, మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నాం. చేద్దాం. ఇల్లు కట్టుకోలేక వాదలేదు, కైర్ నీళ్ళనే ఉన్నాం కష్టపడుకొని. ఆ పిల్లల తల్లి వాళ్ళు పోతుంటారు.